ఆలూరు నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నేత విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో సరికొత్తగా ఆలోచించి వారికి విద్యార్థులకు పుస్తకాల బరువును తగ్గించారు మరియు నాణ్యమైన బ్యాగులు బట్టలు షూ ఇలా అన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే। ఇందులో భాగంగా ఈరోజు ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీ బిగ్ వీరభద్రగౌడ్ ఆలూరు పట్టణంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మెయిన్ స్కూల్లో శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించి విద్యార్థులకు ఆయన స్వయంగా వడ్డించారు। సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక స్కూల్ బ్యాగులు బట్టలు విద్యార్థులకు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం విద్యార్థినిలు టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు। ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లల భవిష్యత్తు కొరకు అదే చదువుకు పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు విద్యాదానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు। అదేవిధంగా బుక్కులు పంపిణీ అయితేనేమి కిట్లు పంపిణీ అయితేనేమి బ్యాగ్ పంపిణీ అయితేనేమి ఇవన్నీ పంపిణీ చేస్తూ నిన్ననే మళ్ళా 15,000 ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వేస్తారు। అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తారు। అందులో వాళ్ళ అకౌంట్లో 13,000 పడతాయి। స్కూల్ డెవలప్మెంట్ కోసం 2,000 పడతాయి। ఆ స్కూల్ డెవలప్మెంట్ చేసి పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేసి అలాగే మా యొక్క సమస్యలను విన్నవిస్తే సహృదయంతో అవగాహన చేసుకొని మా కోఆపరేషన్ ఎల్లప్పుడూ ఉంటుందని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చినటువంటి శుభ సందర్భాలుగా ఆయనకు మా పాఠశాల తరఫున నేను సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।